రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వెల్కమ్ టు అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గత 2 నెలల నుంచి ఒక సమస్య మనకు ఎదురవుతుందండి. దగ్గరగా రాయలసీమ ప్రాంతాల్లో అయితేమి, అలాగే నల్గొండ ప్రాంతంలో అయితేమి కనీసం అంటే నాకు ఒక 100 నుంచి 150 కాల్స్ వచ్చాయండి. మా మొక్క అనేది సడన్గా చనిపోతుంది, అసలు దానికి కారణం ఏంటి, దాన్ని ఎలా మనం నిర్మూలించాలనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ వీడియోని చూడాలి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు చిని మరియు నిమ్మ పంటల్లో ఈ సమస్య అనేది ప్రధానంగా ఉంటుంది. అంటే ఉన్నట్టుండి మనకు మొక్క అనేది ఉన్నట్టుండి చనిపోతుంది. దీనికి కారణాలు 3 ఉంటాయి. అవేమేమి అనేది కూడా మీరు పూర్తిగా తెలుసుకుంటారు. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా పూర్తిగా తెలుసుకోవాలి. ఓకే, వీడియో వెళ్ళిపోదాం. ముఖ్యంగా చీని, నిమ్మ మరియు బత్తాయిలో వేరుకుళ్ళు అనేది, నెమటోడ్స్ అనేది, కాండంకులు అనేది, గోధుమ రంగు పులుసు పురుగు అనేది మనకు 3 కారణాల ద్వారా మొక్క అనేది ఉన్నట్టుండి చనిపోతుందండి. మీరు బాగా గమనించండి. మొట్టమొదటిది వచ్చి వేరుకుళ్ళు కానీ, నెమటోడ్స్ కానీ, లేకుంటే కాండంకుళ్ళు కానీ ఈ సమస్యల వల్ల కంపల్సరీ, లేకుంటే ఈ 3 ద్వారా కూడా సార్ మేము గత 6 నుంచి 10 రోజుల కిందట మేము గమనించామండి. ప్రతి సిట్రస్ ఫీల్డ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఏం జరుగుతుందంటే వేర్లు బాగున్నాయి, కాండము బాగుంది, కానీ మొక్క అనేది డల్ అవుతుంది. కాబట్టి దానికి మెయిన్ కారణం వచ్చి గోధుమ రంగు పులుసు పురుగు అండి. గోధుమ రంగు పులుసు పురుగు. ఈ పురుగుని ఎలా కంట్రోల్ చేసుకోవాలని కూడా పూర్తిగా తెలియజేస్తాను. కావున వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందని ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా వీడియోని చూడండి. ఓకే, ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయండి మొక్క చనిపోవడానికి. ఒకటి వేరుకుళ్ళు కానీ, నెమటోడ్స్ కానీ, లేకుంటే కాండంకులు కానీ, లేకుంటే గోధుమ రంగు పులుసు పురుగు కానీ. ఈ గోధుమ రంగు పులుసు పురుగు దీన్ని అలసుగా తీసుకోకూడదండి. దీన్ని మనము సైలెంట్ కిల్లర్ గా చెప్తాం. ఎందుకంటే దీని ఎఫెక్ట్ అనేది మనకు తొందరగా చూపదండి. ఫస్ట్ దీన్ని ఉధృతి అనేది ఫస్ట్ కాండానికి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కాండానికి వచ్చిన తర్వాత మళ్ళీ కొమ్మలకు వస్తుందండి. మళ్ళీ కొమ్మలకు వచ్చిన తర్వాత కాయలకు, తర్వాత ఆకులకు వచ్చేస్తుందండి. అప్పుడు దీన్ని మనము మొట్టమొదటిగా ఫస్ట్ ఇది కాండానికి వస్తుంది. కాండానికి వచ్చిన తర్వాత మనం ఏమేం చేయాలనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను. కావున మీరు వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఓకే, మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ గోధుమ రంగు పులుసు పురుగు గురించి తెలుసుకుందాం. తర్వాత వేరుకుళ్ళు, అలాగే నెమటోడ్స్, అలాగే కాండకుళ్ళు గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, మనకు ముఖ్యంగా గమనించినట్లయితే గోధుమ రంగు పులుసు పురుగు అండి. గోధుమ రంగు పులుసు పురుగు మొట్టమొదటిగా మనకి కాండానికి వస్తుంది. మీరు సార్ ఈ గోధుమ రంగు పులుసు పురుగు ఎలా కనుక్కోవాలంటే మీరు కాండం దగ్గర పోయేసి ఇట్లా బాగా ఇట్లా రుద్దితే మనకు చేతులకు అంటుతుందండి మనకు పులుసు పురుగు. కావున ఆ దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మొట్టమొదటిగా కాండానికి వస్తుంది. అప్పుడు మనము క్లోరో 50 లీటర్ నీటికి 3 ml, అలాగే నీమాయిల్ మనకు 10,000 ppmది మనకు లీటర్ నీటికి 2 ml, అలాగే స్ప్రెడ్డర్ 1 ml మనము ఇవి మనకు లీటర్ నీటికి కలుపుకునేసి లీటర్ డోస్ చెప్పానండి. మీరు మొక్కకి ఎంత కావాలో అంత వేసుకోండి. ఓకే, స్ప్రెడ్డర్ అంటే గమ్ అండి, ధనుక కంపెనీ వాళ్ళది. గమ్ వేసుకున్న తర్వాత ఆ 3 మిక్సర్ని దాన్ని మనము గోరె సంచి కానీ లేకుంటే స్పాంజ్ కానీ బాగా మొక్కకు వేసి బాగా రుద్దాలండి. ఇది రెండు కోటింగ్ ఇచ్చినట్లయితే మన కాండం మీద వచ్చిందాన్ని మనం అప్పుడే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. లేదు సార్ మేము నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ గోధుమ రంగు పులుసు పురుగు మాకు కొమ్మలకి, లేకుంటే కాండాలకి, లేకుంటే కొమ్మలకు అంతలక్క వచ్చేసిన దానికి ఏం చేయాలంటే అప్పుడు మనకు కొన్ని మందులు ఉన్నాయండి. టబూజీ వల్లండి, బుఫ్రెజన్ ప్లస్ అసిపేట్ లీటర్ నీటికి 2 grams, దాంతోపాటు నీమాయిల్ మనకు దొరుకుతుందండి. నీమాయిల్ లీటర్ నీటి 2 ml, దాంట్లో గమ్ము ధనుకా వాళ్ళది గమ్ వేసుకొని కలిపి కొట్టాలి. లేకుంటే అది కాకపోతే మన టాల్స్టార్ ప్లస్ దొరుకుతుందండి. లీటర్ నీటికి 2 ml చొప్పున దాంట్లోకి ఒక ల్యాండా 0.25 ml చొప్పున దాంట్లోకి స్ప్రెడర్ వేసుకొని మనం స్ప్రే చేసుకున్నా కూడా సరిపోతుంది. ఓకే సార్, మేము కొమ్మలకు కూడా నెగ్లెక్ట్ చేసినాము. ఆకులకు వచ్చేసింది, కొమ్మలకు వచ్చేసింది, తర్వాత పిందెలకి కాయలకు వచ్చింది. ఎప్పుడైతే మన కాండము మరియు కొమ్మలకు నెగ్లెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కాయలకు వచ్చేస్తుంది. కాయలకు వచ్చేస్తే మనం తొందరగా కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు కొన్ని పనులు చేయాలండి. ఈ పురుగు అనేది, ఈ పులుసు పురుగు అనేది ముఖ్యంగా ఇది ఎగరలేదు, లేకుంటే అన్మూమెంటెడ్ ఇన్సెక్ట్ అండి. ఎక్కడ ఉండేది మనకు నిశ్చల స్థితిలోనే ఈ పురుగు అనేది ఉంటుంది. కావున ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాయలకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చి షాంపూను, మల్టీ నీమ్ దొరుకుతుందండి. మల్టీ నీమ్ అంటే మిక్స్డ్ నీమ్ వస్తుంది. మల్టీ నీమ్, దాంట్లో స్ప్రెడ్డర్, షాంపూ 1 ml లీటర్ నీటికి, మల్టీ నీమ్ 2 ml, స్ప్రెడ్డర్ 0.25 ml చొప్పున ఫస్ట్ దాన్ని స్ప్రే చేసేలా. ఫస్ట్ ఈ షాంపూ ఇవన్నీ స్ప్రే చేసేయాలంటే దానికి ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనము ఒక ప్రక్రియ ద్వారా, అంటే దాన్ని ఊపిరాడుకోకుండా ఫస్ట్ చేయాలనే దానికే ఈ కాయలకు వచ్చిన తర్వాత దాని ఉధృతి ఎక్కువ ఉంటుందండి అప్పుడు. ఎందుకంటే నేను అందుకే ఫస్ట్ చెప్తున్నా,
ఇది కాండాల మీద ఫస్ట్ వస్తుంది కాబట్టి కాండం మీద దీన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నాను. తర్వాత దీని ఉధృతి కొమ్మలకు వస్తుంది, కొమ్మలో కంట్రోల్ చేస్తూ కాయలకు, ఆ కాయలకు వచ్చిందంటే ఫైనల్ స్టేజ్ అండి. దానికి 2 స్ప్రేలు మనం 2 రోజులు గ్యాప్ ఇచ్చిన కాయలకు వచ్చినప్పుడు, అందుకే ఫస్ట్ షాంపూను, మల్టీ నీము, తర్వాత స్ప్రెడర్ వేసిన తర్వాత ఏం చేయాలా దీనికి కాయలు వచ్చినప్పుడు కాల్స్టార్ మనకు బైఫెంత్రిన్ దొరుకుతుందండి 1 ml చొప్పున. అలాగే డాంటోస్ క్లోథోడిన్ టెక్నికల్ లీటర్ నీటికి 0.5 గ్రాము, అలాగే లాంబ్డా 0.5 ml. ఈ 3 కాంబినేషన్తో మొక్క బాగా తడిచే విధంగా, అలాగే ఎండ లేని టైంలో, అలాగే అంటే ఎండ ఉండాలి కానీ మధ్యాహ్నం కొట్టకూడదు. ఓకే, మంచి లేని టైంలో మనం కలిపి స్ప్రే చేస్తే ఈ గోధుమ రంగు పులుసు పురుగు మనకు కొమ్మలకు కానీ ఆకులకు కానీ కాయలకు వచ్చినా కూడా పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ దీనికి గోధుమ రంగు పులుసు పురుగు ఒకటే ట్రీట్మెంట్, తెల్ల పులుసు పురుగు కూడా ఒకటే ట్రీట్మెంట్ అండి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సరే, నెక్స్ట్ వచ్చి వేరుకుళ్ళకి వెళ్ళిపోదాం. వేరుకుళ్ళు, కాండంకుళ్ళు ముఖ్యంగా ఇది బయట వస్తారా హానికరమైన బ్యాక్టీరియా ఫంగస్ వల్ల మనకు వేరుకుళ్ళు, కాండంకుళ్ళు వస్తుందండి. అంటే మొక్క ఉన్నటువంటి డల్ అయిపోతుంది, అలాగే పైన కొమ్మ ఎండుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొక్క అనుకుంటే గుర్తుపెట్టుకోండి, కింద వేర్లు ఉంటాయి. ఈ వేర్లు అనేవి మనకు మొక్క మనం వేసిన నీళ్లు కానీ లేకుంటే మనం వేసిన ఫర్టిలైజర్ కానీ తీసుకుని పైన పోతుంది. కానీ వేరుకుళ్ళు, కాండంకుళ్ళు ఇవి కుళ్ళిపోతే ఏమవుతాయంటే, దీనికి సంబంధించిన వేర్లు పైన భాగాలు ఉంటాయి కదండి, మొక్క దీనికి సంబంధించిన వేరు దీనికి ఉంటుంది, ఈ వేరు దీనికి సంబంధించిన పార్ట్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ వేరుకుళ్ళు ఇవి కుళ్ళిపోతే ఏమవుతుందంటే, మనకు ఈ వేరుకుళ్ళు కానీ కాండంకుళ్ళు కుళ్ళిపోతే పైకి ఫుడ్ సప్లై కాదు. అప్పుడు ఏ వేరు సంబంధించిన భాగమో ఆ భాగం మనకు కొమ్మ ఎండుకుంటూ వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే, అప్పుడు మనము వేరుకుళ్ళు లేదా కాండంకుళ్ళు అనుకుంటాం. లేదు సార్ మాకు ఎలా తెలుస్తుంది అంటే, మన చెట్టు ఒక మొదలుతా ఒక అడుగు పెట్టి తొక్కితే మనకు వేర్లు అనిపిస్తే మనకు కుళ్ళిపోయినట్లు వాసన వస్తాయండి. అప్పుడు దీనికి వేరుకుళ్ళకి, కాండంకుళ్ళకి మనకు ఒకటే ట్రీట్మెంట్, నెమటోడ్స్ ఒకటే ట్రీట్మెంట్ ఉందండి. ఓకే, వేరుకుళ్ళు, కాండంకుళ్ళు తెలుసుకుంది. కాండంకుళ్ళు అంటే మనకి ఇట్లా వస్తుంది కాండంతావా, మెయిన్ కాండంకుళ్ళు వచ్చిందనుకో తర్వాత మొక్క వెళ్ళిపోతుందండి. కానీ కాండం అనేది మనకు సేమ్ మనకు కాళ్ళు ఎలానో అలా ఉంటుందండి, సపోర్ట్గా మోకాళ్ళు ఎలా ఉంటాయి అలా. ఈ వేర్లు అనేవి మనకు కాళ్ళతో సమానం అనమాట. ఈ వేరు కాండంకుళ్ళు వెళ్ళిపోయినందుకు కంపల్సరీ దీని ఫుడ్ అందాక మొక్క అనేది చనిపోవడానికి దారి తీస్తుంది అనమాట. ఈ వేరుకుళ్ళు, కాండంకుళ్ళు ఎలా వస్తుందంటే, ఒక హానికరమైన ఫంగస్ వల్ల ఫైటాప్తెరా జాతి చెందిన ఫంగస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. ఓకే, తర్వాత నెమటోడ్స్. ఈ నెమటోడ్స్ అనేది మనకు గత 5 నుంచి 6 సంవత్సరాల కింద మనకు నెమటోడ్స్ ఎఫెక్ట్ అనేది ఉన్నది. ఈ నెమటోడ్స్ ఎఫెక్ట్ మనం ఎలా కనుక్కోవాలి, అలాగే ఈ నెమటోడ్స్ ఎఫెక్ట్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. కాండంకుళ్ళకు, వేరుకుళ్ళకు, నెమటోడ్స్కి ఒకటే ట్రీట్మెంట్ ఉంటుందండి. ఓకే, ఈ నెమటోడ్స్ ఏం చేస్తాయంటే బాగా చూడండి. ఈ వేరు అనుకుంటే, ఎగ్జాంపుల్కి ఈ వేరు అనుకుంటే, ఇది లేట్ రియాక్షన్ అంటే తొందరగా ఎఫెక్ట్ చూపించవు. ఈ వేర్లే పోతాయండి. ఈ వేర్లే పోయేసి దాని సంఖ్యను పెంచుకున్న తర్వాత కొన్ని విషయాన్ని వదలడం వల్ల వేరు అనేది మనం గమనించినట్లయితే బొడిపిల్ ఉంటుందండి వేరు. ఈ బొడిపిల్ ఉండడం వల్ల దీనికి ఫుడ్ అన్నాక మొక్క అనేది నిదానంగా మనకు ఎండుకుంటూ వస్తుంది. వేరుకుళ్ళు కానీ, కాండంకుళ్ళు కానీ, నెమటోడ్స్ కానీ మనకు గమనించినట్లయితే ఏమవుతుందంటే, ఇది లేట్ రియాక్షన్ అంటే జిగ్జాగ్ పద్ధతిలో, అంటే వరుసలో చచ్చిపోండి చెట్లు అక్కడక్కడనే చనిపోతాయి. ఓకే సార్, వేరుకుళ్ళకు, నెమటోడ్స్కు, కాండంకుళ్ళకు ఒకటే ట్రీట్మెంట్ చెప్తానండి. నేను చెప్పిన ప్రకారంగా చేసుకోండి, కంపల్సరీ మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకోటి, దీనిలో మనం అడ్వాన్స్గా ఏం చేసుకోవాలని కూడా పూర్తిగా లాస్ట్లో చెప్తాను, మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. ఓకే, నేను ట్రీట్మెంట్ చెప్తాను. కానీ ఒక చిన్న రైతులకు ఒక విన్నపం చెప్పాలి, ఒక గుడ్ న్యూస్గా చెప్తాను. నేను ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నానండి. నేను ధర్మవరంకి 50 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఫ్రీగానే ఫీల్డ్ విజిట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత మెంబర్షిప్ తీసుకోండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, నా ప్రోటోకాల్స్ కూడా ఎలా ఉంటాయంటే, అందరిలాగా ఎక్కువ పెట్టుబడి పెట్టిమండి, మనం తక్కువ పెట్టుబడితోనే అక్కడ వ్యాధి ఏముంటే దాని తగ్గట్టుగానే అడ్వాన్స్గానే మనం స్ప్రే చేపిస్తాం. ఓకే, మెంబర్షిప్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఓకే, మేము వెళ్ళిపోదాం. నెమటోడ్, కాండంకుళ్ళు, వేరుకుళ్ళకు ట్రీట్మెంట్స్ గమనించట్లేదు. ఫస్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా సరే, ఇది 200 లీటర్లకి 120 నుంచి ఒక డ్రమ్ముకి చెప్తున్నానండి. ఒక డ్రమ్ వచ్చి మనకు 10 నుంచి 15 చెట్ల వరకు వస్తుంది. ఓకే, ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చి మనకు ట్రైకింగ్, ఫ్లోజో, బ్యాసిల్లస్. ట్రైకింగ్ 1 kg, ఫ్లోజో 1 kg, బ్యాసిల్లస్ 1 kg, బెల్లం 1 kg. ఇవి మనం మిక్సింగ్ 200 లీటర్ల డ్రమ్ము తీసుకోవాలా. 180 నుంచి 200 నీళ్ళు తీసుకొని తర్వాత దాంట్లోకి బెల్లం 1 kg, బ్యాసిల్లస్ ½ kg లేదా 1 kg, ట్రైకింగ్ 1 kg, ఫ్లోజో 1 kg,
ఈ 3 మిశ్రమాల్ని మనం 180 నుంచి 200 లీటర్ల డ్రమ్ములో కలిపేసి బాగా దాన్ని మనం ఏమంటారు బాగా ఫెర్మెంట్ చేయాలి. 3 నుంచి 5 రోజులు మనము ఫెర్మెంట్ చేయాలంటే బాగా బాగా కళ్ళు వాసన వస్తుందండి. అంటే బాగా ఫెర్మెంట్ అవుతుంది. మనం చూసినట్లయితే అంటే అంటే మనం దీన్ని కలిపిన మరుసటి పొద్దున్నే కుడివైపు తిప్పాలా, సాయంత్రం ఇంకోవైపు తిప్పాలి. దీన్ని క్లాక్ వైజ్ అంటారు అనమాట. అలా తిప్పడం వల్ల పైన కిందకి వెళ్తుంది, కింద పైకి వెళ్తుంది. అప్పుడు దీన్ని మనము గమనించినట్లయితే ఇది చెట్టు అనుకుంటే దీనికి ఒక అడుగు ఒక రింగు, దీనికి గ్యాప్ ఇచ్చి మళ్ళా ఒక రింగు, ఇట్లా 3 రింగులు తీసుకోవాలా. ట్రిపుల్ రింగ్ సిస్టమ్ ద్వారా మనము ఈ మందును పోయాలా. ఈ ఫస్ట్ ట్రీట్మెంట్ చేసిన 5 నుంచి 6 రోజుల తర్వాత సెకండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ట్రీట్మెంట్ మల్టీప్లెక్స్ నియంత్రణ 1.5 లీటర్ లేదా 1 లీటర్, దాంట్లో టెక్కీ గోల్డ్ శ్రీబయ వాళ్ళది 1 kg, అలాగే శనగపిండి 1 kg, రైజోజన్ 100 గ్రామ్స్. అలాగే ఈ మిశ్రమాన్ని ఏం చేయాలంటే దీంట్లో మనకు రైజోజన్ అనేది మనకు రూట్ ఎన్హాన్సర్. మన ఫస్ట్ ట్రీట్మెంట్లోనే హానికరమైన వేరుకుళ్ళు కానీ కాండంకాలు నెమటోడ్స్ అనేవి దాన్ని ఫైట్ చేస్తూ ఉంటాయి. ఇవి ట్రైకింగ్ ఫ్లోజో ఇవి. అప్పుడు ఏమైందంటే వేరు మనకు కొత్త వేర్లు పుట్టాలి కాబట్టి రైజోజన్ 100 గ్రామ్స్ రూట్ ఎన్హాన్సర్ కలిపామన్నమాట. తర్వాత టెక్కీ గోల్డ్ అనేది మనకు మైక్రోబ్స్ అండి. అంటే ఆడ మైక్రోబ్స్ మనకు వేరుకు మనకు ఫుడ్ అందించేది కానీ అలాగే వేరుకుళ్ళకు సంబంధించి కూడా క్లియర్ చేస్తుంది. తర్వాత నియంత్రణ ఇది వచ్చి నెమటోడ్స్ వేస్తుంది. ఈ మధ్య ఈ రెండో ట్రీట్మెంట్కి మనకు లోపల ఉన్న హానికరమైన బ్యాక్టీరియా చచ్చిపోతుంది, అలాగే నెమటోడ్స్ చచ్చిపోతే కొత్త వేర్లు పుట్టాలి కాబట్టి మనం రైజోజన్ 100 గ్రామ్స్ కలిపినాం. ఈ కలుపుకోవడం వల్ల మనకు కొత్త వేరు పెరుగుతుంది. అలాగే మొక్క అప్పుడు ఇంకోటండి సార్ కొమ్మలు కట్ చేసి చేయాలి ట్రీట్మెంట్ అంటే కంపల్సరీ కొమ్మలు కట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కొమ్మలు తీసేస్తే మనకి ఎండుపుల్ల కానీ అలాగే కొమ్మలన్నీ తీసేస్తే మొక్క ఏమవుతుందంటే ఒత్తిడి గురి కాకుండా, అలాగే మొక్క కొమ్మలన్నీ తీసేసిన తర్వాత ట్రీట్మెంట్ కూడా మనకు పనిచేసేది కూడా తెలుస్తుంది అనమాట. కొమ్మలు కూడా మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇలా కొమ్మ అనుకుంటే మనం ఇలా కట్ చేయకూడదండి. యాస్గా ఇట్లా కొసిగ్గుగా ఇట్లా కొసిగ్గా కట్ చేయాలి. ఎందుకంటే దీని మీద నీళ్ళు ఆడుకోకుండా మందులు ఆడుకోకుండా ఉంటుంది. ఓకే, సెకండ్ ట్రీట్మెంట్ అయిపోయింది. తర్వాత థర్డ్ ట్రీట్మెంట్ ఏమవుతుందంటే కంప్లీట్గా మొక్క అనేది నెమటోడ్స్ వేరుకులు చచ్చిపోయేటప్పుడు మనకు మొక్క వేరు వ్యవస్థ పెరగాలంటే కంపల్సరీ సాయిల్ pH బ్యాలెన్స్ ఉంది కాబట్టి హలో చెక్కు 1 లీటరు, ఫ్లోజో అంటే సుడోమోనాస్ అది సూడోప్లోనాస్ ఫ్లోరోసిన్స్ ఓకే అది, తర్వాత మైక్రోమాగ్నమ్ బయాలజికల్ ప్రోడక్ట్ అండి. దాంట్లోకి మళ్ళీ వర్టిసిలియం క్లామిడోస్పోరం అంటే నెమటోడ్స్ది. ఈ 4 కాంబినేషన్స్లోకి మనం బెల్లం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు ఆప్షన్. ఈ 4 కాంబినేషన్ థర్డ్ ట్రీట్మెంట్లో మనము ఫస్టింగ్లో ఎప్పుడైనా సరే ఈ మందు ఎలా పోయాలంటే ఫస్ట్ మొదలు ఫస్టింగ్లో ఏం చేయాలంటే ఫస్ట్ 10 నిమిషాలు నీళ్ళు వానిలా, ఎందుకంటే అప్పుడు వేరు తడుస్తాయి. తర్వాత రెండో రింగు, అలా మూడో రింగు. సరే దీన్ని మళ్ళీ మూసిపెట్టాలంటే వద్దండి. ఫైనల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మీరు మూసేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు థర్డ్ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఫోర్త్ ట్రీట్మెంట్ గమనించినట్లయితే మార్షల్ లేదా ఆటంక్ ధనుకా వాళ్ళది 500 ml రడామిల్ గోల్డ్ ప్లస్ న్యూట్రియల్స్. అప్పుడు కంప్లీట్గా ఏమైనా ఉన్నా కూడా లోపల పూర్తిగా క్లియర్ అయిపోయి మొక్క మనకి ఇగురులు రావడమే కాకుండా కొమ్మలు సాగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఫైనల్ ట్రీట్మెంట్ అండి. మొక్క అనేది ఇగురులు స్టార్ట్ అవుతాయి, మొక్క కోలుకుంటుంది. ఫైనల్ ట్రీట్మెంట్లో మనం హైబ్రిక్స్, జిబర్లిక్ యాసిడ్, F6 లిక్విడ్ ఏ కంపెనీ అయినా తీసుకోండి. తర్వాత మైకోసిగ్నల్ ఎండో మైకోరైజా. అప్పుడు పీచు వ్యవస్థ పెరుగుతుంది. మనం వేసిన ఫర్టిలైజర్ కానీ తర్వాత మనం ఇచ్చే డ్రిప్ ఫర్టిలైజర్ కానీ తర్వాత మనం వేసే ఫర్టిలైజర్ కూడా ఈ మైకోసిగ్నల్ అనేది వేరే వ్యవస్థలోకి చేరుకొని మనకు పీచు వ్యవస్థ పెరగడమే కాకుండా మొక్క నిలదొక్కుని బాగా 100% మొక్క ఎదగడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. కావున మీకు ఎటువంటి సందేహాలున్నా మీ చిన్న రైతులు కూడా నన్ను అడగండి. కంపల్సరీ మీకు అర్థమయ్యే విధంగానే బోర్డు తీసుకురావడం జరిగింది. చాలా మంది సార్ మీరు వదులుకుంటూ పోతా ఉన్నారు, మాకు ఏదైనా అర్థం కాకుండా క్లియర్గా మనము కంప్లీట్గా మీకు చెప్పడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడికి నేను పేరున అడుగుతున్నాను, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే మీ తోట రైతులు కూడా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కంపల్సరీ ప్రతి ఒక్క రైతు సోదరుడు మెంబర్షిప్ తీసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. నేను చెప్పే కొత్త విషయాలు కూడా మీకు తెలుస్తుంది. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.